నమస్తే ఎన్సీఎన్ వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. జిల్లా వ్యాప్తంగా ఘనంగా స్వామి వివేకానందుని జయంతి వేడుకలు. వివేకానందునికి నివాళులర్పించిన అధికారులు, ప్రజా ప్రతినిధులు, వివిధ స్వచ్ఛంద సంస్థల సభ్యులు. హైదరాబాద్లో ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ రాష్ట్ర ఎంఆర్పీఎస్ నాయకులు. ఆర్మూర్లో అట్టహాసంగా ప్రారంభమైన బాల్ బ్యాడ్మింటన్ పోటీలు. క్రీడలను ప్రారంభించిన ఏసీపీ అందెరాములు. పేర్కిట్లో పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పశువులకు గాలికుంటు టీకాలు వేసిన జేడీ బాలిక అహ్మద్. అంబేద్కర్ చౌరస్తా వద్ద సుందరీకరణ పనులను ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ స్వాతి సింగ్ బబ్లు. ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని శనివారం హైదరాబాద్లో దండోరా నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ఎంఆర్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొక్కెర భూమన్న ఆధ్వర్యంలో తెలంగాణ మాదిగ సంక్షేమ సంఘం సభ్యులు ఎమ్మెల్యేగా రెండవసారి గెలవడం, అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాదిగల అభ్యున్నతికి దోహదపడాలని, వీడీసీల పెత్తనం తదితర విషయాలను ఎమ్మెల్యేకు భూమన్న తెలిపారు. మాదిగల అభివృద్ధికి నిరంతరంగా కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాదిగ దండోరా నాయకులు ఎల్టీ కుమార్, జంగం బాలరాజ్, జంగం అశోక్, కుడాల గంగారాం, బొంబాయి మల్కన్న, మొగిలి సాయన్న, రంగుల భూషణ్, కొక్కెర గంగాధర్, తెడ్డు నర్సయ్య తదితరులు ఉన్నారు. ఆర్మూర్ మండలంలోని పేర్కిట్, కొటార్మూర్ గ్రామాల్లో కొనసాగుతున్న గాలికుంటు నివారణ టీకాల కార్యక్రమాన్ని పశు వైద్య శాఖ జేడీ డాక్టర్ బాలక్ అహ్మద్ తనిఖీ చేశారు. గ్రామాల్లో కొనసాగిన టీకాల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనవరి 5 నుండి 20వ తేదీ వరకు గాలికుంటు టీకాలు వేయటం జరుగుతుందని, 3,12,000 పశువులకు టీకాలు వేయటం జరుగుతుందని, ఈ గాలికుంటు వ్యాధి వల్ల పశువులు బాగా దెబ్బతినడం జరుగుతుందని, 3 నెలల పైడి పశువులకు ఈ టీకాలు వేయడం జరుగుతుందని, 17వ రౌండ్ టీకాల కార్యక్రమం కొనసాగుతుందని, పెంపకందారులు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పశు వైద్యాధికారి డాక్టర్ ప్రభాకర్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఎఫ్ఎండి వ్యాక్సిన్ అంటే గాలికుంటి వ్యాధి రాకుండా టీకాలు వేస్తున్నాము. మన లక్ష్యం 3,12,000 ఉంది. దీంట్లో గెదె జాతి, ఆవు జాతి, 3 నెలల పైన ఉన్న మొత్తం పశువులకు టీకాలు చేస్తాం. దీనివల్ల మనకు చాలా బెనిఫిట్స్ జరుగుతాయి. ఈ రోగం వస్తే పశువులు బాగా దెబ్బతింటాయి, చూరుంటే తీసుకుపోతాయి. ఎద్దులు మంచి ఎద్దులు జత ఉంటాయి. అవి ఈ వ్యాధి వల్ల డెక్కల్లో పుండ్లు అయి మల్లెలు తయారై పనికి రాకుండా అయిపోతాయి. ఇది మనం చేసేది 17వ రౌండ్. అంటే గత 7 సంవత్సరం నుంచి మనం ఈ టీకాలు చేస్తూ ఉన్నాం కాబట్టి దగ్గర ఈ వ్యాధి మన జిల్లా కాదు, మన రాష్ట్రంకి వెళ్ళి పోయినట్టే. దీంట్లో అందరూ సహకారం చేయాలని మా ఒక మనవి. 24 సూపర్వైజర్స్ ఉన్నారు. మన డాక్టర్స్ ఎవరు ఉన్నారు, పశువైద్య అధికారులు, దే ఆర్ యాక్టింగ్ as సూపర్వైజర్స్. దీంతో పాటు 85 ఎన్యూమరేటర్స్ కూడా ఉన్నారు. ఇప్పటివరకు మనం 40% పశుగణన పూర్తిగా చేసినాం. మళ్ళీ ఈ 31 జనవరి వరకు పూర్తిగా చేయాలని మా టార్గెట్ ఉంది. దీనివల్ల లాభాలు ఏంటంటే మన జిల్లాలో, మన రాష్ట్రంలో పశు సంపద ఎంత ఉంది, దానికి మన ఫ్యూచర్గా మనం ఏం ప్రోగ్రామ్ టేకప్ చేయాలి, మన పశు వైద్యశాలలు ఎన్ని మనకు ఎక్కువ కావాలి, రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ఎంత కేటాయించాలి, ఈ మొత్తం లెక్కలు. దాని తర్వాత దీనివల్ల మన రాష్ట్రానికి, మన దేశానికి జీడిపిలో ఎంత మనకు ఉత్పత్తి ఉంటుంది, ఈ మొత్తం మనకు కావాలంటే పశుగణన చాలా ముఖ్యం. ఈ పశుగణన ప్రతి 5 సంవత్సరం ఒకసారి టేకప్ చేస్తాం మేము. 19వ పశుగణన ఇంతకుముందు 2012లో జరిగింది. ఇది ఈ 20 విడత పశుగణన. దీంట్లో అందరు రైతులు సహకరించాలి అని నా ఒక మనవి. ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో గల అంబేద్కర్ విగ్రహం వద్ద అభివృద్ధి పనులను మున్సిపల్ చైర్మన్ స్వాతి సింగ్ బబ్లు, వైస్ చైర్మన్ మోత్కూరి లింగగౌడ్లు ప్రారంభించారు. సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి కొబ్బరికాయలు కొట్టి పనులను ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఆర్మూర్ అభివృద్ధి లక్ష్యంగా మున్సిపల్లో తీర్మానాలు చేసి పనులు కొనసాగిస్తున్నామని,
గతంలో ఎన్నడూ లేని విధంగా ఎమ్మెల్యే జీవన్ రెడ్డి హయాంలో నిధులు మంజూరు కావటం జరిగిందని, అంబేద్కర్ చౌరస్తాని ఇదివరకే సుందరీకరణగా తీర్చిదిద్దటంతో పాటు వాటర్ ఫౌంటైన్, నవనాథ సిద్ధులను ఏర్పాటు చేయడం జరిగిందని, అలాగే 100 అడుగుల జాతీయ జెండాను ఆవిష్కరించి మరింత అభివృద్ధి చేసి ఆర్మూర్ను తెలంగాణ రాష్ట్రంలో ముందుండే విధంగా తీర్చిదిద్దుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ శైలజ, కౌన్సిలర్లు రాజాబాబు, జెడ్పీటీసీ సాందన్న, నాయకులు అర్గుల్ సురేష్, మల్యాల మాణిక్యం, జోశ్రీను, భీమాగౌడ్, రాము, బబ్లు, సునీల్, వినోద్ తదితరులు పాల్గొన్నారు. విగ్రహం అంబేద్కర్ ప్రాంత సుందరీకరణ అనేది ఒక కళగానే ఉన్నది. ఎన్ని రాళ్ళుగా చూసినా, గత 20 ఏళ్ళుగా చూసినా కానీ అంబేద్కర్ సుందరీకరణ అనేది జరగలేదు. ఈరోజు ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి గారి నిధుల నుండి, అలాగే మున్సిపాలిటీ నిధుల నుండి కంబైన్డ్ నిధులుగా అంబేద్కర్ మొత్తం సర్కిల్ని సుందరీకరణ చేయడం నిజంగా మా దళిత వర్గాల తరపు నుంచి, మా దళిత సంఘాల తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే మాకు చాలా నాలుగా కళ ఇది, ఈ కళ ఈరోజు నెరవేరుతున్నది. కాబట్టి దీన్ని మేము దగ్గరుండి సుందరీకరణ పనుల్లో భాగంగా రేలింగు, పోవడానికి పైకి మెట్లు, తర్వాత దిగడానికి మెట్లు, దీని పాలరేతు, మొత్తం ఇవన్నీ కార్యక్రమాలు ఉంటాయి. కాబట్టి ఈ కార్యక్రమం ఈ రోజు నుంచి ప్రారంభమవుతున్నది. ఇది శుభపరిణామం, ఇది దళితులందరూ సంతోషపడే విషయం. కాబట్టి ఈ 26 జనవరి లోపు ఆ జెండా మరియు ఈ రైలింగ్ పనులు అన్నీ కూడా మేము దాదాపు కంప్లీట్ చేస్తాము. ఎందుకంటే అదొకటి అంబేద్కర్ గారికి ఒక గౌరవం లాంటిది. 26 జనవరి అంటేనే ముఖ్యంగా గణతంత్ర దినోత్సవం. ఆ రోజే కాన్స్టిట్యూషన్ అనేది రాజ్యాంగాన్ని కూడా మనకు భారతదేశంలో తీసుకురావడం జరిగింది. దానికి ముఖ్యంగా రాజ్యాంగ పిత అయినటువంటి మన అంబేద్కర్ గారికి గౌరవం ఇచ్చినట్టుగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క అంబేద్కర్ చౌరస్తా సుందరీకరణలో భాగంగా దీనికి సపోర్ట్ చేస్తున్నటువంటి మా నాయకులకు, టీఆర్ఎస్ నాయకులకు మరియు మా కుల పెద్దలకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మేము ధన్యవాదాలు తెలియజేస్తాం. మరి ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నందుకు మరి అంబేద్కర్ తరఫు నుంచి నేను కూడా వీరి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఎవరైనా కానీ చేయని మంచి పనులు చేయాలి, కానీ దాన్ని చెడు పనులు చేయాలని ఎవరు కూడా ఆలోచించద్దు. మరి ఇలా అంబేద్కర్ చౌరస్తా అనేది ఆర్మూర్ ప్రాంతంలో పెద్ద పేరున్న ఏరియా. ఆర్మూర్లో ఈ అంబేద్కర్ చౌరస్తాను చాలా ఇంకా మంచి శుద్ధీకరణ చేయాలని నేను మరోసారి చైర్మన్, కౌన్సిలర్లను అందరినీ కూడా మా ఎమ్మెల్యే సభ కూడా కోరుకుంటాం. చేయడానికి మీ పాలకవర్గము మా ఎమ్మెల్యే గారి అనుమతితో ఇక్కడ మరి అంబేద్కర్ సర్కిల్ చుట్టూ రైలింగు అవి అలంకరణ చేయాలని ఈరోజు ప్రారంభోత్సవం జరిగింది. మరి ఈ అభివృద్ధిలో భాగంగా దళిత నాయకుడు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి ధ్యేయంగా పెట్టుకున్న మన రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తూ మరి మన టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా, మా ఎమ్మెల్యే జీవనన్న గారు కూడా బడుగు బలహీన వారి అభ్యున్నతి కోసము హర్నిశలు కృషి చేస్తున్న వేళ ఈ అభివృద్ధిలో భాగంగా ఈరోజు అంబేద్కర్ చౌరస్తాను అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ఈరోజు మేము ఇక్కడ పాలకవర్గం తరఫున ప్రారంభోత్సవం చేయడం జరిగింది. అయితే ఆర్మూర్ పట్టణాన్ని ఒక అభివృద్ధి దిశలో నడుపుతున్నాము. మరి దానిలో భాగంగానే ఇక్కడ ఏదైతే అంబేద్కర్ జంక్షన్లో మరి గతంలో కింద కూడా కొద్దిగా పనులు చేయడం జరిగింది. మరి దాని తర్వాత ఎక్కడ కూడా మరి పనులు చేయలేదు. మరి ఇప్పుడు ఈరోజు ఈ పనులు మేము ప్రారంభించడం జరుగుతున్నాము. ఆ అంబేద్కర్ చుట్టూ రేలింగ్ కడుతూ మరి గ్రానైట్తోని మంచి అలంకరణ చేసి మంచి లైటింగ్ పెట్టి ఈ అంబేద్కర్ జంక్షన్ని డెవలప్మెంట్ చేయడానికి మరి మా కౌన్సిల్ అందరూ కూడా మేము ముందుకు రావడం జరిగింది. దీనికి 5 లక్షల రూపాయలు కూడా కేటాయించడం జరిగింది. దాని వెనుకనే 100 ఫీట్ల జెండాను కూడా, జాతీయ జెండాను ఈరోజు మరి అది కూడా మేము త్వరలోనే స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఈరోజు చూసినట్టయితే అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగానే మరి వారి గౌరవాన్ని పెంచుతూ 100 ఫీట్ల జాతీయ జెండాను కూడా పెట్టడం జరుగుతుంది. ఈరోజు ఏదైతే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈరోజు స్వాతంత్రం తీసుకురావడంలో మరి పాత్ర మరి అంబేద్కర్ గారిది కూడా ఉంది. ఈరోజు రాజ్యాంగాన్ని తీసుకొచ్చి మనం ఎలా ఉండాలనేది ఒక ప్రత్యేకతను తీసుకొచ్చిన అంబేద్కర్ గారిని గౌరవించడానికి మరి 100 ఫీట్ల జెండాను కూడా ఎగరవేయడం జరుగుతుంది. మరి దీనికి కూడా ప్రతి ఒక్కరు సహకరించాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా దళిత నాయకులందరూ కూడా మా వెంటుండి మరి ఈ డెవలప్మెంట్కి మీరందరూ కూడా మీరు వెనుక ఉండి అభివృద్ధిలో భాగంగా మరి దీన్ని కూడా మీరు చేయాలని నేను కోరుకుంటున్నాను. మరి ఇక్కడికి విచ్చేసిన వారందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు. స్వాగతం, సుస్వాగతం. జై భీమ్, జై తెలంగాణ. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు ఆకర్షితులై టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు బాల్కొండ నియోజకవర్గ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. వేల్పూర్ మండల కేంద్రంలో ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ, గత ఏ ప్రభుత్వాలు చేయని అభివృద్ధి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తోనే సాధ్యమవుతుందని తెలిపారు. రాష్ట్రంలో అన్ని వర్గాలకు సమానంగా నిధులతో పాటు అభివృద్ధి చెందాయని అన్నారు.
బాల్కొండ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి దిశలో ముందుకు తీసుకెళ్తున్నామని పేర్కొన్నారు. విద్యార్థులు క్రీడల్లో ప్రాచుర్యం పొందితే ఇటు చదువులో అటు ఆటల్లో ఎదుగుతారని, అలాగే క్రీడా కోటాలో ఉద్యోగాలు సాధించి ఉన్నత శిఖరాలకు ఎదగవచ్చని ఆర్మూర్ ఏసీపీ అందెరాములు అన్నారు. ఆర్మూర్ మండలంలోని మామిడిపల్లి గ్రామంలో గల విజయ్ హై స్కూల్లో 64వ బాల్ బ్యాడ్మింటన్ రాష్ట్ర స్థాయి క్రీడలు అట్టహాసంగా ప్రారంభించారు. క్రీడల ప్రారంభోత్సవానికి ఆర్మూర్ ఏసీపీ అందెరాములు ముఖ్య అతిథిగా హాజరై క్రీడా జ్యోతి ప్రజ్వలన చేసి క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏసీపీ మరియు విజయ్ స్కూల్ అధినేత అమృతలత, బాల్ బ్యాడ్మింటన్ అధ్యక్షుడు మానస గణేష్లు మాట్లాడుతూ క్రీడాకారులను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని, క్రీడలతో మనోధైర్యం పెరుగుతుందని, శరీరానికి అలసటను దూరం చేయవచ్చునని అన్నారు. క్రీడల్లో గెలుపు ఓటములు సమానంగా తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయా జిల్లాల క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. సాయి కుమార్, గంగాలత, సుషిత్, నిజామాబాద్ జిల్లా క్రీడాకారులు, వీరందరూ క్రీడాకారులు ఉండడం నిజంగా మనందరికీ కూడా గర్వకారణం. క్రీడా పోటీల్లో పచ్చని అడవులతో పక్కన సరస్వతి దేవాలయం నెలకొన్నటువంటి ప్రాంతం, సిర్పూర్ కాగజులు, చెన్నూరు సిల్క్ పరిశ్రమ ప్రాంతం, హైదరాబాద్, హైదరాలీ పేరు మీద జిల్లా కరీంనగర్, తెలంగాణ ఉద్యమదావరి, శబరి, కిన్నెరసాని, మున్నేరు, పాలేరు, ఆలేరు, మహబూబ్ నగర్ ఇక్కడ ప్రసిద్ధి. రంగారెడ్డి సీనియర్ క్రీడాకారు, నిజామాబాద్ తెలంగాణ కోటి రత్నాల వీణ అని నినదించినటువంటి నిజామాబాద్ తెలంగాణలో ఆదర్శ గ్రామంగా ఉన్నట్టు అంతెందుకు 9 మంది నవనాథులు. క్రీడ ఆరంభ ప్రకటన. 64 ఇంటర్-డిస్ట్రిక్ట్ స్టేట్ బాల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ఫర్ men and women for the year 2018 and 19 open. కోరుకుంటున్నాం. అదేవిధంగా అది కాకుండా విజయ్ విద్యా సంస్థల ద్వారా అనేకమైన మాకు ఆర్థిక సహాయాన్ని అందించినటువంటి వ్యక్తి. స్టేట్ బాల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ ఇంకా మంచిగా చేస్తా. ఎక్కడ స్పోర్ట్స్ ఉన్నా మన యొక్క ఆర్మూర్ ప్రాంతంలో ఇయో జిల్లా అధ్యక్షుడు మన గణేష్ చెప్తున్నా, తాగేట్ సార్ చెప్తున్నా, అన్న ఎప్పుడు ఏదన్నా అని నేను చెప్తున్నా. ఆఫ్టర్ ఫిబ్రవరి నేను వేరే ఖర్చుని మానేసి కూడా నా డబ్బులన్నీ కూడా నేను స్పోర్ట్స్కి కేటాయిస్తా. ఖచ్చితంగా మీరందరూ కూడా స్పోర్ట్స్లో మంచి అన్ని సాధించాలా. ఈ స్పోర్ట్స్ కోటాల్లో కూడా మీరు కూడా జాబులు కొట్టాలా, మంచి ఆఫీసర్ కావాలా. మీకు అందరూ సెల్యూట్ చేయాలా. మాకు చేస్తారు సెల్యూట్, కానీ మీరు మంచి జాబ్ కాదు, మరి మీది మంచి జాబ్, గౌరవమైన జాబ్. ఖచ్చితంగా మీ అందరూ కూడా మంచిగా ఆటలాడి గెలిచేవాడు గెలిచినట్టు, గెలవాడు నారాజు కావద్దు. ఎందుకంటే నేను సి సెక్షన్లో ఇక్కడ చదువుకున్నా, నేను పైకి వచ్చాను కూడా. అలాగే మీరు కూడా ఓడిపోయే నారాజు కాకుండా కూడా మీకు ఇంకా ముందు ఛాన్స్ వస్తుంది. ఖచ్చితంగా మీరు గెలుస్తారని చెప్పేసి ఆశావాదం వ్యక్తం చేస్తూ, ఇప్పుడు మనకు ఈ తెలంగాణ ప్రభుత్వం క్రీడల పట్ల చూపిస్తున్నటువంటి ప్రేమ, క్రీడల పట్ల చూపిస్తున్నటువంటి అభిమానం అంతా ఇంత కాదు, అందరికీ తెలిసినటువంటిదే. క్రీడలకు అలాగే క్రీడాకారులకు కూడా కోట్ల రూపాయలలో పారితోషికాలు ఇస్తూ ఇంత మంచి సహకారాన్ని అందిస్తున్నటువంటి ప్రభుత్వానికి కూడా మా యొక్క అసోసియేషన్ తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ అట్మాస్ఫియర్ చూస్తుంటే ఇదంతా నేషనల్ లెవెల్, నిజంగానే ఇక్కడ నేషనల్ మీట్ నడుస్తున్నట్టుగా ఉన్నది. పీటీలు చాలా కష్టపడి, ఎన్ని రోజుల నుంచి మీరు కష్టపడడం తెలియదు, కానీ ఇట్స్ వెరీ గుడ్ లుక్ వచ్చేసింది అనమాట. ఇది ఆ బ్లాక్స్ కానీ అది కానీ ఎక్కడైనా ఇట్స్ మోడల్ ఫర్ యూ. థ్యాంక్ యూ, చాలా బాగుంది. ముఖ్యంగా డిసిప్లిన్ కూడా ఇంత చక్కగా
పార్టిసిపెంట్స్ కూడా ఇంత మంచి డిసిప్లిన్ తోటి కలిగి ఉన్నందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. లీడర్షిప్ క్వాలిటీస్ పెరుగుతానికి ఇటువంటి ఈ టోర్నమెంట్స్ అనేది చాలా బాగుంటాయి. ఇప్పుడు కోటాలో కూడా ఇప్పుడు మంచిగా ఆడిన వాళ్ళకి నేషనల్ పార్టిసిపెంట్స్కి ప్లస్ ఈ స్టేట్ లెవెల్లో ఆడిన వాళ్ళకి 4 to 5% ఉందని చెప్పారు సార్. కోటా ఉన్నది చాలా చక్కగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఆడేవాళ్ళు తక్కువైపోయారు బ్రదర్, చదివేవాళ్ళు ఎక్కువైపోయినారు. కాబట్టి ఏమాత్రం మీరు కొంచెం కష్టపడ్డా కానీ డెఫినెట్గా మీ కోటా మీకు ఉంటుంది, కంపల్సరీ యూజ్ చేసుకోవాలి. రెగ్యులర్గా మీకు ప్రాక్టీస్ ఉంటుంది కాబట్టి మీకు ఫిజికల్గా కూడా ఎనర్జెటిక్ ఉంటారు. ఎప్పుడైతే మనం ఫిజికల్గా ఎనర్జెటిక్ ఉంటామో మెంటల్ కూడా మనం ఎనర్జెటిక్గా ఉంటాము. సో ఐ విష్ ఆల్ ద బెస్ట్ ఇది యువర్ సక్సెస్ ఇన్ ఫ్యూచర్. మీరందరూ కంపల్సరీ అందరూ నేషనల్ లెవెల్లో సక్సెస్ కావాలి, పార్టిసిపేట్ కావాలి. ఏదో కొంతమంది సెలెక్ట్ కావచ్చు, కొంతమంది అవుతారు. మిగతా వాళ్ళు సెలెక్ట్ కాని వాళ్ళు మాత్రం ఎప్పుడు నిరుత్సాహపడకండి. మన లెవెల్కి తగ్గట్టు మనం వాడాలి. ఆర్మూర్లో నేషనల్ ఈవెంట్ జరగబోతున్నాం. ఇక్కడ గత 2-3 నెలల్లో కూడా ఇక్కడ కండక్ట్ చేయాలన్నామా. దానికి నేషనల్ లెవెల్లో వచ్చిన ఫస్ట్ ఏజ్ని త్రూఅవుట్ ఇండియాలో ఉన్న 32 స్టేట్లు పార్టిసిపేట్ అయిన తర్వాత వచ్చిన బెస్ట్ ఏజ్ని తీసుకొచ్చి ఇదే గ్రౌండ్లో జరపడానికి మా స్టేట్ ఆల్రెడీ డిసైడ్ చేసింది. అక్కడ డేట్ తీసుకుని ఇక్కడే ఇదే ఏరియాలో ఆల్ బెస్ట్ టీమ్స్ ఆఫ్ ఇండియా ఆర్టికల్ చూస్తారని వారు కూడా సంతోషపడతారని ఆశిస్తూ ఇప్పుడు దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇవాళ రేపు గేమ్ కండక్ట్ చేసి ఉన్న వాళ్ళ నుంచి మెరిట్ని తీసుకుని సుమారుగా 10 మందిని మనం రాబోయే వచ్చే నెల ఫిబ్రవరి 20 నుంచి 25 వరకు బెంగళూరులో 64th నేషనల్స్ కండక్ట్ చేస్తున్నాం. దానికి ఇక్కడ సెలెక్ట్ అయినటువంటి బెస్ట్ ప్లేయర్స్ సెలెక్ట్ చేసి ఈ 10 మందిని మనం అక్కడ పంపిస్తున్నాం. దాని మెయిన్ ఉద్దేశం వివేకానంద స్వామిని ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్లాలని, ఆయన వేసిన బాటలోని ఆర్మూర్ క్షత్రియ యువజన సమాజ్ సభ్యులు నడుస్తున్నారని టీఆర్ఎస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆశనగారి రాజేశ్వర్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని లక్ష్మీనారాయణ మందిరంలో క్షత్రియ యువజన సమాజ్ నూతన సంవత్సర క్యాలెండర్లను ఆయన ముఖ్య అతిథిగా హాజరై ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సమాజ్ యూత్ సభ్యులు ఆయన్ని శాల్వాతో సత్కరించి మెమోంటోలను అందజేశారు. అనంతరం రాజేశ్వర్ రెడ్డి, సమాజ్ కార్యదర్శి రెడ్డి ప్రకాష్, రాష్ట్ర కార్యదర్శి కాందేశ్రీను, కౌన్సిలర్ పండిత్ ప్రేములు మాట్లాడుతూ యువజన సమాజ్ సభ్యులు వివేకానంద స్వామి జయంతి సందర్భంగా క్యాలెండర్లు ఆవిష్కరించడం హర్షించదగ్గ విషయమని, యూత్ సభ్యులు సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారని, ఇక ముందు ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని నిర్వహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్వ సమాజ్ కార్యదర్శి పడాల్ గణేష్, యువజన సమాజ్ అధ్యక్షుడు డికే శ్రీహరి, కోశాధికారి విశాల్, ఎస్జి రాము, చంటి, సతీష్, అరవింద్, శ్రీను, గంగశేఖర్, దేవేందర్, ప్రవీణ్, నీలేష్, సాగర్, సచిన్ తదితరులు పాల్గొన్నారు. 1863 ఈ రోజునగా 12 జనవరి నాడు అతను జన్మించడం జరిగింది. మన భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టలను ప్రపంచానికి చాటి చెప్పినటువంటి మహామేధావి, శ్రీరామకృష్ణ పరమహంస యొక్క ప్రియ శిష్యుడైనటువంటి వివేకానందుడు భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టలను అమెరికాలో అమెరికాలో ఉన్నటువంటి సోదరమల్లారైనటువంటి భావన ఎప్పుడైతే చెప్పాడో, ఈ మాట చెప్పగానే ఒక 5 నిమిషాల వరకు కరతలగడంతో అక్కడ ఉన్నటువంటి సమావేశం అనేటువంటిది మారుమ్రోగడం జరిగింది. ప్రేమతత్వానికి మారుపేరైనటువంటి భారతదేశం, ఆ విధంగా ఆర్య సమాజము, ఆర్య ద్రావిడ నాగరికతకు పుట్టినటువంటి మన భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టలు మరి ఈరోజు యువత అనేటువంటి చాలా ముందుకు రావాలి. ఎందుకంటే ఈనాటి యువత రేపు దేశానికి వెన్నుముక లాంటి వాళ్ళు. కాబట్టి జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా మరి యువకులు మా ఎస్ఎస్కే సమాజ్ యువకులు క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం నిజంగా చాలా గర్వకారణం. మరి వివేకానందుని స్ఫూర్తితో మా ఎస్ఎస్కే సమాజ్ యువకులు ముందుండి మరి ఎన్నో కార్యక్రమాలు చేస్తుండడం కూడా మరి చాలా ఆనందంగా ఉంది. మరి వివేకానందుని స్ఫూర్తిని తీసుకుని మరిన్ని కార్యక్రమాలు చేయాలని, మరి ప్రతి కార్యక్రమంలో మా యొక్క సహాయ సహకారాలు మరి యువజన సమాజ్కి ఉంటాయని తెలియజేసుకుంటూ, ఆశయాలకు అనుగుణంగా ఆయన ఇచ్చే స్ఫూర్తికి అనుగుణంగా మరి వారి పనిచేస్తూ అన్ని కులాలకు అన్ని యువజన సంఘాలకు ఆదర్శంగా ఉంటూ మరి ఆర్మూర్ క్షత్రియ యువజన సమాజ్ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నది. మరి వారిని నేను ప్రత్యేకంగా అభినందిస్తూ మరి రాబోయే రోజుల్లో కూడా
మరి ఇదే ఈరోజు వివేకానందుడి జయంతి సందర్భంగా మరి వారికి ఇంకా స్ఫూర్తి ఎక్కువ పెంచుకొని మరి వివేకానందుడి ఆదర్శాలకు అనుగుణంగా మరి ఇంకా ఎక్కువ సేవా కార్యక్రమాలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ అదేవిధంగా మరి యువజన సమాజ్ సభ్యులందరి మీద కూడా ఒక గురుతరమైన బాధ్యత ఉంది. మరి క్షత్రియ సమాజ్ను ఐకమత్యంగా వచ్చే విధంగా తీసుకొచ్చే విధంగా మరి వారు కృషి చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. మన యువతకు ఆదర్శమైనటువంటి స్వామి వివేకానంద గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ క్యాలెండర్ ఆవిష్కరించడం మరి నా దృష్టిలో ఆర్మూర్ సమాజం అంటేనే ఒక మంచి అభిప్రాయం ఉంది మా దృష్టిలో అందరికి కూడా తెలిసే. ఎందుకంటే ఆర్మూర్ సమాజంలో యువత కూడా ఆర్మూర్ సమాజ్ ఏ రకంగానైతే ఆదర్శంగా అప్పటి నుంచి సమాజంలోని ఉన్నత వర్గానికి చెందిన వారు లేని వారికి ఏ రకంగానైతే చేస్తారో అదేవిధంగా ఈ యువత కూడా వివేకానందుని యొక్క వారి యొక్క ఏదైతే వారు ఏ రకంగా అయితే ఉండాలనుకున్నారో వాటన్నిటి లక్షణాలన్నింటినీ వీరు పునికి పుచ్చుకొని మరి అన్ని కార్యక్రమాలలో దుస్తుల పంపిణీ చేస్తారు, అదేవిధంగా బియ్యం పంపిణీ చేస్తారు, పెన్షన్లు ఇస్తారు, అనేకమైనటువంటి కార్యక్రమాలు యువత చేపడతా ఉంది. కాబట్టి నిజంగా వారందరినీ కూడా ఈ సందర్భంగా అభినందిస్తూ మరి రానున్న రోజుల్లో వివేకానందుని యొక్క స్ఫూర్తితోటి మనందరం కూడా ముందటికి వెళ్దాం. మరి మన ఆర్మూరు మనం వచ్చేసరికి మన ఆర్మూర్ని తీర్చిదిద్దుకుంటే అదేవిధంగా అందరూ కూడా వివేకానంద యొక్క స్ఫూర్తిని తీసుకున్నట్లయితే దేశం ప్రపంచంలోనే నంబర్ 1గా మారుతుంది. కాబట్టి ఆ రకంగా మనందరం కూడా యువతందరం కూడా ముందటికి వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఆర్మూర్ పట్టణంలోని 22వ వార్డులో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్పర్సన్ స్వాతి సింగ్ బబ్లు, వైస్ చైర్మన్ మోత్కూరి లింగాగౌడ్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరి కంటి చూపు బాగుండాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందని, ఈ కార్యక్రమాన్ని కాలనీవాసులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ రమేష్, నాయకులు చక్రు, జోశ్రీను, గణేష్, కాలనీవాసులు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ పట్టణంలోని బీజేపీ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద 156వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా కార్యదర్శి పుప్పాల శివరాజ్ వివేకానందుని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చిన్నతనం నుండే దేశం కోసం ఆలోచించిన మహోన్నత వ్యక్తి వివేకానందుడని, నేటి యువత ఆయన్ను ఆదర్శంగా తీసుకొని ఆయన అడుగుజాడల్లో నడవాలని తెలిపారు. చెడు వ్యసనాలను వదిలి స్వామి వివేకానందుని స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ కార్యదర్శి ప్రతాప్, బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి పోల్కం వేణు, బీజేవైఎం పట్టణ అధ్యక్ష కార్యదర్శులు బాలు, చంద్రశేఖర్, ప్రశాంత్, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు. పురస్కరించుకొని భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో స్వామి వివేకానందకు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. వారి చరిత్రలో పెనుగట్టాలు జరగడమైంది. ముఖ్యంగా లండన్లో చదివి లండన్ నుంచి భారతదేశానికి వెళ్ళేటప్పుడు అక్కడి లండన్ వాసులు ఎందుకు వెళ్తున్నామంటే నా దేశం కోసం, నా దేశ రక్షణ కోసం, యువతను ప్రబోధించడానికి నేను వెళ్తున్నానని చెప్పేసి చెప్పడం చాలా గర్వకారణం. అలాగే స్వామి వివేకానంద ఎన్నో ప్రవచనాలతో, ఎన్నో ఉపన్యాసాలతో ప్రజలను ఆకట్టుకొని ముఖ్యంగా చికాగో సభలో సోదరుల సంబోధనతో అక్కడ ప్రపంచ దేశాలలో వారు ఒక గొప్ప నాయకుడిగా వెలుగొందడం జరిగింది. వారు అనేవారు గ్రామానికి 10 మంది ఇనుప కండరాలు, ఉక్కు నరాలున్న మనుషులు ఉంటే ఆ గ్రామము మరియు దేశము ఎంతో బాగుపడుతుందని చెప్పేసి తెలియజేయడమైంది. అలాగే రామకృష్ణ గారి మఠంలో స్వామి వివేకానంద ఏదైతే కలకత్తాలో ఉన్న రామకృష్ణ మఠం కానీ వారు నిర్మించిన కొన్ని ప్రదేశాలలో వారి మఠాలు కానీ అద్భుతంగా యువతను ప్రబోధించడానికి కంకణం కట్టుకోవడం జరిగింది. యువత అంతా వివేకానంద అడుగుజాడల్లో నడవాలని చెప్పేసి
కోరుకుంటున్నాను. ఆర్మూర్ మండలంలోని ఆలూరు గ్రామంలో మా ఊరు స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో స్వామి వివేకానందుని 156వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. గ్రామంలో గల స్వామి వివేకానంద విగ్రహానికి ట్రస్ట్ సభ్యులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పలువురు విద్యార్థులకు స్వామి వివేకానంద ఫోటోలను అందజేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ సభ్యులు తిరుమన్పల్లి ప్రసాద్, బొబెడ లక్ష్మీనారాయణలు మాట్లాడుతూ జనవరి 12, 1863లో స్వామి వివేకానంద జన్మించడం జరిగిందని, చిన్న వయస్సులోనే ఆధ్యాత్మికత, తత్వశాస్త్రములపై, సమాజం, హిందూ తత్వంపై పట్టుగాంచిన ప్రముఖ వ్యక్తి అని అన్నారు. భారతదేశ యువతకు ఆయన ఆదర్శప్రాయుడని కొనియాడారు. నేటి యువకులంతా ఆయన్ను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మా ఊరు ట్రస్ట్ అధ్యక్ష కార్యదర్శులు నారాగౌడ్, రామచందర్, మల్లేష్, జంగం మల్లేష్, లక్ష్మణ్, డాక్టర్ అరుణ్, కిషన్, గంగాధర్, శ్రీనివాస్, గంగాధర్, నర్సయ్య, మల్లారెడ్డి, సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు. పూజ్యులు స్వామి వివేకానంద జన్మదిన కార్యక్రమం ఘనంగా జరుపుకున్నాము. సంవత్సరము మా ఊరు ట్రస్ట్ ఆధ్వర్యంలో మరి మా ఆలూరు గ్రామంలో ఉన్నటువంటి వివేకానంద స్వామి గారికి ప్రతి కార్యక్రమంలో జరుపుకోవడం జరుగుతూ ఉన్నది. హై స్కూల్కి సంబంధించినటువంటి పిల్లలకు ప్లేట్స్ కానీ గ్లాసులు కానివ్వండి, ఇట్లా మా ట్రస్ట్ తరఫున ప్రతి సంవత్సరం కొనిస్తున్నాం. అదేవిధంగా మా దగ్గర ఉన్నటువంటి పూర్వ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మా గ్రామంలో ప్రతి నెల ఒక్కొక్కరికి 100 రూపాయల చొప్పున 5ఊరికి పెన్షన్ ఇస్తున్నాం. అదేవిధంగా మరి మా విలేజ్లో ఉన్నటువంటి బాగా గరీబులు ఎవరైతే ఉన్నారో వారికి ప్రతి పౌర్ణమి రోజు అన్నం పెట్టే కార్యక్రమాలు దాదాపు 3-4 సంవత్సరాలు చేసినాము. ఇప్పుడు అల్లయ్య మందిరంలో పెట్టడం జరుగుతున్నది కనుక ముఖ్యంగా స్వామి జగద్గురువుగా భారతదేశ ఖ్యాతిని విశ్వాంతర ఖండాంతరాలను వ్యాప్తి చెందినం. అది మన భారతదేశ గర్వకారణం. ముఖ్యంగా వారు అనేక సందర్భాల్లో సందేశాలు ఇవ్వడం ఒకటే, యువతను మేలుకొలపడమే ఆయన సదుద్దేశంగా. ముఖ్యంగా ఈ చిన్నారులకు ఈ ప్రాథమిక స్థాయిని చేరవేయడంలో మేము కూడా మా యొక్క పాత్ర నిర్వహిస్తూ ఈ యొక్క ఆలూరు గ్రామంలో మేము ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. ఇక మా ట్రస్ట్ గురించి చెప్పుకోవడం అంటే, మేము గత 2009 నుంచి ఈ ట్రస్ట్ ఆరంభం నుంచి మేము అనేక కార్యక్రమాలు సామాజికంగా ఇక్కడ మా గ్రామంలో పుట్టి పెరిగి మేము ఏదైనా గ్రామానికి చేయాలనే సదుద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాలు ఈ గ్రామంలో చేయడం, ఇక్కడ పిల్లల్ని కావచ్చు మోటివేట్ చేస్తూ, యువకులు కావచ్చు, గ్రామ వృద్ధులకు కావచ్చు, ఇలా అనేక సందర్భాల్లో మా గ్రామాన్ని అంటిపెట్టుకుని నుండి ఈ యొక్క సేవా కార్యక్రమం మా ట్రస్ట్ ఆధ్వర్యంలో చేస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమం చేయడం మాకు ఒక ఆనందకరంగా ఉంది. ఎందుకంటే సేవ చేయడం అదొక పెద్దల ద్వారా నేర్చుకుని ఈ యొక్క కార్యక్రమం రూపొందించి చేస్తున్నాం. ఈ సందర్భంగా స్వామి వివేకానంద జయంతి సందర్భంగా అందరికీ శుభాభినందనలు తెలియజేస్తున్నాం. ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో నిర్మాణం చేయాలనుకుంటున్న జాతీయ జెండా నిర్మాణ పనులను నిలిపివేయాలని దళిత సంఘాల నాయకులు, జాతీయ రాష్ట్ర కమిటీ సభ్యులు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా జాతీయ మాలల ఐక్యవేదిక వ్యవస్థాపకులు ఆవుల బాలనాథం, టీఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఇటికె రాజులు మాట్లాడుతూ, రాజ్యాంగ రచయిత అంబేద్కర్ను కించపరిచే విధంగా నిర్ణయాలు తీసుకోవడం సరికాదని, మారంపల్లి ఘటన సైతం దురదృష్టకరమని, దీనిపై అధికారులు స్పందించాలని, లేదంటే తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. అవమానపరచడము, జాతీయ జెండాను అవమానపరచడము, దళిత మీద అత్యాచారాలు చేయించడము, దళితుల యాక్చువల్గా గ్రామ బహిష్కరణ చేయించడము ఈయనకు ఒక హ్యాబీ అయిపోయింది. ఈ యొక్క హ్యాబీ యాక్చువల్గా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి ఆదేశాలు వస్తున్నాయా, లేకపోతే కలెక్టర్ దగ్గరికి వెళ్ళి ఆదేశాలు వస్తున్నాయా, లేక తనకు తాను ఒక వర్ణించుకొని తన చేయడం నన్ను ఎవరు ఏం చేయలేడు, నేను ఎమ్మెల్యేను, నాకు ఆ పరపతి ఉన్నది, నాకు ఆ గట్స్ ఉన్నాయి, కాబట్టి నేను ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది అనేది అది సరైన విధానం కాదు. అది రాజ్యాంగం మీద, ఆ రాజ్యాంగం రచించినటువంటి అంబేద్కర్ మీరు గౌరవించినట్లయితే, దళితుడు కాబట్టి గౌరవించినట్లయితే మీరు యాక్చువల్గా వాస్తవంగా ఈ దేశ వాస్తులే గారు. మీరు ఆరేపల్లి గ్రామంలో 80 దళిత కుటుంబాలకు న్యాయం చేసే విధంగా ఒక రాజ్యాంగబద్ధంగా ఎన్నుకున్నటువంటి జాతీయ ఎస్సీ కమిషన్ రాములు గారిని అడ్డుకోవడం అంటే రాజ్యాంగాన్ని అడ్డుకున్నట్టే, అంబేద్కర్ని అవమానపరిచినట్టే. ఇక మేము ఊరుకునే లేదు. చేసి 3 గంటలు అక్కడ నిలిపిరంటే రాజ్యాంగాన్ని వ్యతిరేకించినట్టు. ఎవరైతే అడ్డుకున్నారో అవమానపరిచినట్టు, ఆ అడ్డుకున్న వాళ్ళపై సుమోటా కేసులు బుక్ చేయాలి. కలెక్టర్ కూడా అక్కడే ఉన్నారు, ఎస్పీ గారు అక్కడే ఉన్నారు, పోలీస్ యంత్రాంగం మొత్తం కూడా అక్కడనే ఉండి
ప్రేక్షక పాత్ర వహిస్తూ చూస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళందరిపై కూడా సుమోటో కేసు బుక్ చేయాలని చెప్పి మేము ఈరోజు ఆ కుటుంబాలను పరామర్శిస్తాం. ఇక్కడనే ఆర్మూర్లో మేము ఒక కార్యాచరణ తీసుకుంటాం. ఆ కార్యాచరణ భవిష్యత్తు కూడా మేము అక్కడ మారేపల్లి వెళ్ళిన తర్వాత మేము నిర్ణయిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఆర్మూర్ పట్టణంలోని క్షత్రియ జూనియర్ కాలేజీలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా విద్యార్థులు కళాశాల ఆవరణలో ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పెట్టి సంక్రాంతి సంబరాలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా క్షత్రియ కళాశాల డైరెక్టర్లు మాట్లాడుతూ విద్యార్థులకు సంక్రాంతి పండగ విశిష్టతను వివరించి కళాశాల ఆవరణలోనే పండగ సంబరాలు జరిపామని అన్నారు. ప్రతి సంవత్సరం ఈ సంక్రాంతి పండగ వేడుకలు ఘనంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో క్షత్రియ కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. స్వామి వివేకానందుని 156వ జయంతిని పురస్కరించుకొని నెహ్రూ యువజన కేంద్రం ఆధ్వర్యంలో ఆర్మూర్ పట్టణంలోని హుస్నాబాద్ గల్లీలో వివేకానందుని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నెహ్రూ యువజన కేంద్ర వాలంటీర్లు కలిగొట ప్రశాంత్ మాట్లాడుతూ భారతదేశ ఔన్నత్యాన్ని విశిష్టతను ప్రపంచానికి చాటి చెప్పిన మహానుభావుడు వివేకానందుడని, యావత్ భారత యువతలో చైతన్యాన్ని నింపిన స్ఫూర్తి ప్రదాత అని అన్నారు. కానీ నేటి యువత పాశ్చాత్య సంస్కృతికి అవలంబిస్తూ మన దేశ సంస్కృతిని మర్చిపోతున్నారని, స్వామి వివేకానందుని ఆదర్శంగా తీసుకొని యువత ముందుకు వెళ్లాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్మీ బాయ్స్ యూత్, బజరంగ్ యూత్, సన్షైన్ యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఉత్సవాలు పురస్కరించుకొని ఈరోజు స్వామి వివేకానంద పటానికి పూలమాల వేయడం జరిగింది. స్వామి వివేకానంద గారు మన భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచ నలుమూలలో చాటి చెప్పారు. అంతటి మహా పురుషుడు మన భారతదేశంలో పుట్టడం మనకెంతో గర్వకారణం. స్వామి వివేకానంద యువతకి స్ఫూర్తిదాయకం. స్వామి వివేకానంద గారు మన భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని ప్రపంచ నలుమూలలో చాటి చెప్పారు. కానీ ఇప్పుడున్న యువత విదేశీ సంస్కృతిలో పడి మన భారతదేశ సంస్కృతాన్ని మర్చిపోవడం జరుగుతుంది. ఇప్పటికైనా ప్రతి ఒక్కరూ స్వామి వివేకానందుడి యొక్క అడుగుజాడల్లో నడిచి తన ఆశయాలను నెరవేర్చాలని కోరుకుంటున్నాను. ఆర్మూర్ మండలంలోని ఇసపల్లి గ్రామంలో స్వామి వివేకానందుని 156వ జయంతి వేడుకలను గైడెన్స్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డాక్టర్ శివరాజ్ హాజరై వివేకానందుని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వివేకానందుని స్వామి స్ఫూర్తితో నేటి యువత ముందుకు వెళ్లాలని, చిన్న వయస్సు నుండే దేశభక్తి పెంపొందించుకున్న మహనీయుడు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో యూత్ సభ్యులు, మాజీ సర్పంచ్లు నరేష్, శ్రీనివాస్, మాజీ ఉప సర్పంచ్ ముత్యం, ఎంపీటీసీ జీవన్, రాజు తదితరులు పాల్గొన్నారు. దేశాన్ని సంరక్షించాలి. అసలు దేశంను తెలుసుకొని భారతదేశాన్ని ఎల్లవేళలా ప్రపంచంలో అగ్రస్థానంగా మీరు నిలవాలని అనే దానము ఆయన వాళ్ళకు తెలియజేశారు. ఇప్పటికి కూడా నా మట్టుకొస్తే నేను ఎంబీబీఎస్లో ఎస్ఎఫ్ఐ స్టూడెంట్, అంటే కమ్యూనిస్ట్ పార్టీకి అన్నమాట. అంటే నేను ప్రపంచాన్ని శాంతియుతంగా జయించి అందరినీ దేశ ప్రగతికి బాటలో నడిపిస్తానే అప్పుడే ఆయన యువకులు. మరి మహానుభావుడు మన గాంధీజీ కూడా ఆయన పుస్తకాలు చదివి చాలా వేల్పూర్ మండలం కోమన్పల్లి గ్రామ శివార్లో గల జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రతి గ్రామ పంచాయతీకి గ్రామంలో 50,000 మొక్కలు పెంచాలన్న సందర్భంగా జాతీయ ఉపాధి హామీ ఆధ్వర్యంలో నర్సరీని ఏపీఓ ఇందిరా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏపీఓ ఇందిరా మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రతి గ్రామంలో 50,000 మొక్కలు నాటాలన్న సందర్భంగా నర్సరీలలో మొక్కలను పెంచుతున్నట్లు తెలిపారు. మొక్కలు అభివృద్ధైన తర్వాత గ్రామాలలో మొక్కలు నాటి మొక్కలు బ్రతికే విధంగా అన్ని ఏర్పాట్లు చేశామని, గ్రామాభివృద్ధి సభ్యులతో పాటు గ్రామాల ప్రజలు మొక్కలు బ్రతికే విధంగా చూడాలని చెప్పారు.
వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జిల్లా వ్యాప్తంగా ఘనంగా స్వామి వివేకానందుని జయంతి వేడుకలు. వివేకానందునికి నివాళులర్పించిన అధికారులు, ప్రజా ప్రతినిధులు, వివిధ స్వచ్ఛంద సంస్థల సభ్యులు. హైదరాబాద్లో ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ రాష్ట్ర ఎంఆర్పీఎస్ నాయకులు. ఆర్మూర్లో అట్టహాసంగా ప్రారంభమైన బాల్ బ్యాడ్మింటన్ పోటీలు. క్రీడలను ప్రారంభించిన ఏసీపీ అందెరాములు. పేర్కిట్లో పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పశువులకు గాలికుంటు టీకాలు వేసిన జేడీ బాలిక అహ్మద్. అంబేద్కర్ చౌరస్తా వద్ద సుందరీకరణ పనులను ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ స్వాతి సింగ్ బబ్లు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.